గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మొన్న గురుకులాలను సెమీ రెసిడెన్షియల్ చేయడము అనేది అలాంటి ఆలోచన రావడం అనేది 100% లక్షలాది మంది పేద తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతుండ్రు. అలాంటి నిర్ణయం కనుక జరిగేది ఉంటే మాకు ఈ పేద పిల్లలకు చదువుకునే అవకాశం పోతుంది. కార్పొరేటు విద్యకు ధీటుగా గురుకులాలలో మా పిల్లలు చదువుతుండ్రు. వాళ్ళు అగ్రభాగాన ఉండి చదువుకోవాలంటే ఖచ్చితంగా గురుకులాలు ఉండాల్సిందే. గురుకులాలలో నాణ్యతమైన ఫుడ్ ఉంటుంది, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు, మంచిగా చదువుకుంటారు. ఇంటికాడ ఉంటే ఒకరిద్దరు పిల్లలతోని వాళ్ళు ఆటలాడుకుంటా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. గురుకులాలలో ఉంటే వందలాది పిల్లల మధ్యలో వాళ్ళు కూడా ఉండి చదువుకొని అక్షరము ఆరోగ్యము అనే దాన్ని పుణికిపుచ్చుకొని అగ్రభాగాన ఉండడం కోసము ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలతోని ధీటుగా చదువుతుందనే తల్లిదండ్రుల భరోసాని రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాటతోని అందరూ ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఆ మాటలను ముఖ్యమంత్రి వర్యులు ఉపసంహరించుకొని గురుకులాలలో నాణ్యతమైన ఫుడ్ పెట్టి పిల్లల్ని ఇంకా మంచిగా చదువుకునే అవకాశాలు కల్పించి ప్రిన్సిపాల్లకు కానీ ఆ సిబ్బందికి కానీ మంచి డైరెక్షన్ ఇచ్చి తనకు ఎవరైతే తప్పుదో పట్టియడానికి మీ ప్రభుత్వాన్ని బదనాం చేయడంలో భాగంగా కూడా అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ మాటలను మీరు నమ్మి ఈ గురుకులాలను కనుక మీరు సెమీ రెసిడెన్షియల్గా చేసేది ఉంటే లక్షలాదిగా ఉన్న ఈ తల్లిదండ్రులు రేపు రాబోయే రోజులల్లో వీళ్ళ ఆందోళనను మీరు తప్పకుండా వాళ్ళ ఆందోళనకి గురి కావాల్సిన మాటలు మీరు అన్నారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తే పోతుంది. కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని లక్షలాది మంది పేద తల్లిదండ్రులకి భరోసా కలిగించి గురుకులాలు యథావిధిగా ఉంటాయి, నాణ్యతమైన ఫుడ్ ఉంటుంది, మంచి మానిటరింగ్ ఉంటుంది అని చెప్పి మీరు చెప్తే మిమ్మల్ని మా తల్లిదండ్రులు చాలా గౌరవిస్తారని చెప్పి కోరుకుంటూ, తల్లిదండ్రులుగా మేము ఇంతకుముందు గురుకులాల పేరెంట్స్గా ఉన్నాం. కాబట్టి ఆ గురుకులాల పేరెంట్స్ పక్షాన మాకు వందలాది ఫోన్లు వస్తున్నాయి, అన్న ఇట్లయితే మన బ్రతకడం ఎలా, మన పిల్లలు బ్రతకడం ఎలా అని చెప్పి వాళ్ళ ఆవేదనను వెలిపిస్తూ ఉన్నారు. అందుకు నేను రాష్ట్ర కో కన్వీనర్గా మరియు ఇంతకుముందు గురుకులాల తల్లిదండ్రుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. కాబట్టి ఇవన్నీ నేను కొన్ని గురుకులాలు కూడా మా పిల్లలు చదివినారు కాబట్టి ప్రత్యక్షంగా పోయి చూడడం జరిగింది. ఆ లేని వసతులను సవరించి అక్కడ మంచి వసతులు కలిగించి అక్కడ మంచి మానిటరింగ్ చేస్తే ఇంకా బాగా చదువుతారు. అంతకుముందు మంచిగా చదువుకున్న పిల్లలు ఈ మధ్య కాలంలో ఎప్పటికీ ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళకి ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు అవుతున్నాయి. కాబట్టి ఆ ఫుడ్ మీద మంచి ఫోకస్ చేసి వాళ్లకు నాణ్యతమైన ఫుడ్ అందించి చేస్తే మా పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. మీ ప్రభుత్వానికి మీకు ఎప్పుడు ఎల్లవేళలా తల్లిదండ్రులు రుణపడి ఉంటారు. లేదా ఖచ్చితంగా మీరు అలాగే గురుకులాలను సెమి గురుకులాలు చేసేది ఉంటే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆందోళన ప్రభుత్వము గుర్తించుకొని మంచి మార్గంలో మాకు భరోసానివ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. లేకపోతే ఆందోళనలు చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి విన్నవించుకుంటూ, నా పేరు గడప రాజు, రాష్ట్ర స్వేరో నెట్వర్క్ కో కన్వీనర్. జై భీమ్, జై స్వేరో, జై తెలంగాణ, జై తల్లిదండ్రుల ఐక్యత వర్ధిల్లాలి.